హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్. ఈరోజు నేను కొబ్బరి పాలతో పలావ్ చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేశాను. తక్కువ పదార్థాలతో నేను ఈజీగా కొబ్బరి పాలతో ఈ పలావ్ అనేది చేశానండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే నాకు ఎక్కువగా కొబ్బరి అంటే ఇష్టం ఉండదు, కానీ నేను కూడా బాగానే తిన్నాను. సో ఇప్పుడు మనము కొబ్బరి పాలతో పలావ్ అనేది ఎలా చేసుకుంటామో చూద్దామండి. ఇప్పుడు నేను ముందుగా అయితే ఈ కొబ్బరిని ముందు రోజు నైటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఏదైతే కొబ్బరితో ఉన్న చిప్పని తొందరగా తీయగలుగుతాం అనమాట. తీసిన తర్వాత ఈ విధంగా చూపిస్తున్న విధంగా సన్నంగా ముక్కలు బాగా క్లీన్ చేసుకొని మనము మిక్సీలో అయితే వేసుకుందామండి. ఇప్పుడు నేనైతే మిక్సీలో వేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనము గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గ్రైండ్ చేసేసుకుందాము మొత్తం కొబ్బరికాయని. నేనైతే గ్రైండ్ చేసుకుంటున్నానండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసుకుంటే ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ఒక క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ తీసుకొని నీట్గా మనం మొత్తాన్ని ఇలాగా మనం ప్రెస్ చేసుకుంటూ మొత్తం మిల్క్ అనేది తీసేసుకుందామండి. చూడండి, ఇప్పుడు నేనైతే పాలు తీసిన తర్వాత రిమైనింగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకొకసారి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి దీన్ని మొత్తం బాగా వడగట్టుకొని ఆ పాలు అనేది తీసుకున్నానండి. చూడండి, పాలు అయితే వచ్చేసాయి. పాలు మొత్తాన్ని ఇప్పుడు నేను ఎన్ని వచ్చాయి అనేది నేను ఒకసారి కొలత తీసుకుంటున్నానండి. నేను ఈ గ్లాస్తోనే బియ్యం తీసుకుంటున్నాను కాబట్టి ఈ గ్లాస్కి ఎన్ని వచ్చినాయి అనేది చూసుకుంటున్నాను. పాలు అయితే పర్ఫెక్ట్గా ఒక గ్లాసు అయితే వచ్చినాయండి. చూసారు కదా, ఒక గ్లాస్ పాలు అయితే వచ్చినాయి. రిమైనింగ్ మనము గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే కొబ్బరి పొడి ఉంటుందో దీన్ని మనము సాంబార్లోకి కానీ కర్రీస్లోకి కానీ యూజ్ చేయొచ్చండి. దీన్ని అయితే మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే కర్రీస్లోకి యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ మనము ఈ పలావ్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ అయితే తీసుకొని దానిలో ఆయిల్ హీట్ చేసుకొని హోల్ మసాలా దినుసులు వేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇలా చూపిస్తున్న విధంగా అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే తక్కువ పదార్థాలతోనే చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేనైతే వేసుకోవటం లేదు, ఈజీగా అయితే చేసుకుంటున్నాను నేను. అలాగే నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. దీంతో నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒకసారి ముందుగానే నేను క్లీన్ చేసేసుకున్నాను. అలాగే ఇందాక నేను చూపించిన గ్లాస్తో పాలు వేసేసుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ కాబట్టి ఆల్రెడీ ఒక గ్లాస్ మిల్క్ అయితే వేసుకున్నాను కాబట్టి ప్రెషర్ కుక్కర్ కాబట్టి నేను కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి. హాఫ్ గ్లాస్ అయితే. అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను, సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. అలాగే మన ఇంట్లో గరం మసాలా ఉంటే ఆ గరం మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది, పులావ్ కూడా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒకసారి మొత్తాన్ని కలుపుకుంటున్నానండి. ఇప్పుడే మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోయి ఉంటే ఇప్పుడే టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. నేనైతే సరిపోయింది, నాకైతే సాల్ట్ సరిపోయిందండి. కాసేపు ఈ పాలు అనేది మగ్గించుకుంటున్నాను. మగ్గిన తర్వాత నేనైతే మొత్తం బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత నేనైతే ఇంకొకసారి కలిపేసుకొని మనం ప్రెషర్ కుక్కర్ అయితే క్లోజ్ చేసుకుంటున్నానండి. నేనైతే ప్రెషర్ కుక్కర్ క్లోజ్ చేసుకొని ఒక విజిల్ మాత్రం నేను వేయించుకున్నానండి. అంతే అండి, ఈజీగా కొబ్బరి పాలతో పులావ్ అనేది రెడీ అయిపోయింది. ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా అయితే అయిపోయిందండి. ఈ పలావ్లోకి చికెన్ కర్రీ అయినా బాగానే ఉంటుంది, అలాగే పొటాటో కుర్మా కూడా బాగానే ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందండి. నేనైతే వేడివేడిగా తిన్నాను, చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. నేను ఇందాక చెప్పాను కదా, కొబ్బరి పొడిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి. బాగా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ పొడిలో ఉన్న వాటర్ మొత్తం పోతుందండి. ఈ విధంగా నేను మినిమం ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకున్నాను. ఈ కొబ్బరి పొడిని మొత్తం ఫ్రై చేసుకొని దానిలో ఉన్న మొత్తం వాటర్ని అయితే తీసేసుకున్నాను. మధ్య మధ్యలో
కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, దాన్ని కూడా ఒకసారి ఒకవేళ ఈ చూపిస్తున్నట్టుగా ఉన్నదైతే ఒకసారి గ్రైండ్ చేసుకుంటే మొత్తం ఇంకా సరిపోతుందండి. మనం ఇది చాలా వాటిల్లో యూస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైనా మీరు కూడా ఈ విధంగా కొబ్బరి పాలతో పలావ్ చేసుకొని రిమైనింగ్ ఉన్న ఈ పొడిని మీరు స్టోర్ చేసుకోవచ్చండి. అంతే అండి. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.